దేవుని నామానికి మహిమ. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి పాస్టర్ అమ్మ గారిని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. నేను ఎప్పుడూ అంత త్వరగా సాక్ష్యం చెప్పడానికి రాను. ఇక్కడ హోల్ నైట్ పెట్టెల నుంచి 1-2 సార్లు మిస్ అయ్యాను ఇక్కడ ఉండకపోవడం వల్ల. కానీ ఎప్పుడు మనసులో అనుకుంటాను కానీ సాక్ష్యం చెప్పను. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా పాస్టర్ గారితో నా గురించి ఇంకా దేని గురించి పెద్దగా ప్రార్థన చేయించను, కానీ నా కుమారు గురించి మాత్రం ఎప్పుడూ ప్రార్థన చేయిస్తాను. అంటే అంటే కుమారుని మంచి చదువే, దేవుడి కృప బట్టి చదివాడు. సిఎస్సి చేశాడు గీతం కాలేజ్లో. నేను సింగిల్ పేరెంట్ని, కానీ దేవుడి కృపను బట్టి నడిపించబడ్డాను. దేవుడు గత వారంలో అయ్యగారికి చెప్పాను, అంతా బాగుంది అయ్యగారు అని అన్నాను. అంటే మరి దేని నిమిత్తం అమ్మ ప్రార్థన అంటే, అంతా బాగుందనే చెప్పాలని ఉంది అని చెప్పాను. కుమారుడు వైజాగ్ వదిలి ఎక్కడికి ఉద్యోగానికి వెళ్ళాలని ఉద్దేశం లేదు. ఇప్పుడు కూడా ఏదైనా సొంతంగా చేయాలి అనే ఆలోచన. డెలివరీ బాయ్గా ఫ్లిప్కార్ట్లను అమెజాన్లో ఎక్కడ చేస్తాను అమ్మ అని చెప్తాడు. ఇంకేదైనా చేస్తాను, కానీ కొద్ది టైం ఇవ్వండి, నేను చేసిన దానికి ఒప్పుకోండి అన్నాడు. ఇంత పెద్ద చదువు అంటే నాకు స్తోమత మించి చదివి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చాలాసార్లు బాధపడ్డాను. కానీ ఎప్పుడూ నిరుత్సాహంతో కలిగిన మాటలైతే మాట్లాడలేదు. ఎప్పుడు దేవుని స్తుతించాను. అయ్యగారు గత నెలలో ఇది ఏం కావాలో నువ్వు చెప్పమ్మా అన్నారు. అప్పటి నుంచి నా ఇంట్లో నిరుద్యోగ స్థితి లేదు అని పలికాను. నా ఇంట్లో దేవుడి చిత్తానుసారమైన స్థితిలో నా కుమారుడు వెళ్తాడు అని పలుకుతూనే ఉన్నాను. నా కుమారుని అలాగే చూస్తూనే ఉన్నాను. ఇంకా ఎగ్జామ్ అయ్యి 4th ఇయర్ 10 days అయింది. దేవుడు అద్భుతమైన రీతిగా బెంగళూరులో స్కిల్లోవిలా అనే కంపెనీలో బాబుకి జాబ్ ఇచ్చారు. కుమారుడికి ఆ కంపెనీ కాలేజ్కి వచ్చినా అప్పుడు అటెంప్ట్ అవ్వలేదు, ఇష్టం లేక. మళ్ళీ 10 రోజుల్లో ఏమైందో తెలియదు, తనంతట తానే మళ్ళీ దానికి అటెండ్ అయ్యి హెచ్ఆర్ గారితో మాట్లాడి సిద్ధమయ్యాడు. 3,60,000 ప్యాకేజ్ 2 months, దాని తర్వాత 8,10,000 ప్యాకేజ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇది కేవలం దేవుడి కృప. ఈ పాస్టర్ అమ్మ గారి ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. దేవుల్లో ఇలాగే ఉండాలి అని అనుభవం ఉన్నప్పటికీ కూడా కొన్ని బలహీనతల వల్ల ముందుకు వెళ్ళలేనప్పటికీ ఈ థ్యాంక్ యూ జీసస్ ఒక్క మాట ఎంతగానో బలపరిచి నడిపిస్తుంది. కేవలం పలుకుతున్నాం, పొందుకుంటున్నాం. దీన్ని బట్టి దేవునికి మహిమ, ఈ దైవజనులను బట్టి దేవుని మహిమ పరుస్తున్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా.